దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానం నిమిత్తమై కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను, గమనించండి. 11వ వచనం, నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. బ్యూటిఫుల్ మాట. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటే అర్థం ఏంటి? దేవుని బిడ్డారో, దేవుని బిడ్డలంగా, క్రైస్తవులముగా, విశ్వాసులముగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, మన యొక్క శత్రువుని గురించినటువంటి అవగాహన మనం పూర్తిగా కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ శత్రువు ఎవరో నీకు తెలవాలి. నీ శత్రువు యొక్క కుతంత్రాలు ఏంటో నీకు తెలవాలి. నీ శత్రువు యొక్క పన్నాగం ఏంటో నీకు తెలవాలి. నీ శత్రువు ఏ దిక్కు నుండి ఎలాగా నీ మీదకి దాడి చేస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలి. విశ్వాస జీవితంలో ఆ జ్ఞానం లేనప్పుడు నువ్వు ఈజీగా పడిపోవడానికి అవకాశం ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. అందుకనే పౌలు అంటున్నాడు కొరింథీ సంఘానికి రాస్తూ, మనము సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారం కాదంటున్నాడు. We are not unaware of the schemes of the Satan. గుర్తుపెట్టుకోండి దేవుని. మరి ఈ సాతాను యొక్క తంత్రాలు ఏంటి? ఇంతకి ఈ సాతానుడు యొక్క కుయుక్తి ఎలాంటిది అని మనం తెలుసుకోవాలి ఈ రోజున దేవుని బిడ్డల. అసలు ఒరిజినల్గా మనందరికీ తెలిసినట్టుగా సాతానుడు దేవుని సన్నిధిలో దేవదూతగా ఉండినటువంటి వాడు. తన పేరు లూసిఫర్. సాతాను అనగానే జనరల్గా తెలుగు పదం, ఆ సాతాను అనగానే అది అని అంటాం. అది కాదు, అతడే, ఆయన. అంటే లూసిఫర్ ఒక మేల్ ఫీమేల్ కాదు, పురుషుడు అన్నమాట. కనుక ఆయన అనాలి, ఆయన. కనుక సాతానుడు ఒరిజినల్గా దేవుని యొక్క సింహాసాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడి నుంచి దేవుని సన్నిధించి త్రోసివేయబడినట్టుగా మనందరికి బాగా తెలుసు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం మనం చూస్తున్నాం. వాడు అలాగ త్రోసివేయబడినప్పుడు వానితో పాటు అనేక మంది అనుచరులను తీసుకొని వెళ్ళిపోయాడంట తనతో పాటు. ఈరోజు చాలా మంది ఒక సైన్యం సాతానుతో ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. లూసిఫర్కి వాడు దేవుని మీద పగ తీర్చుకోవడానికి ఆ రోజు నుండి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అయితే దేవుడు తనకన్నా శక్తివంతుడు గనక దేవుడిని ఏం చేయలేక దేవుడు చేసినటువంటి మానవుడిని పట్టుకోవాలని సైతానుడు ప్రయత్నం చేశాడు. తన ప్రయత్నంలో మొట్టమొదటి ఒక అటెంప్ట్ ఎక్కడ జరిగిందనంటే ఏదైనా తోటలోనే జరిగింది. దేవుని మీద ఉన్నటువంటి పగ, దేవుని మీద పగ తీర్చుకోవడానికి తనకి శక్తి లేక, ధైర్యం లేక దేవుడు చేసినటువంటి మానవుని దగ్గరికి వచ్చి మానవుని పడేయటానికి సాతానుడు ప్రయత్నం చేశాడు. పడేశాడు కూడా ఫస్ట్ మానవుని. అయితే ఈ రోజున సాతాను యొక్క తంత్రాలు ఏంటో మనం తెలుసుకోవాలంటే, సాతానికి ఇవ్వబడినటువంటి బిరుదులేంటో మనకు తెలిస్తే వాడు ఆ బిరుదును బట్టి చేసేటువంటి పని ఏంటో కూడా మనకి ఈజీగా అర్థమైపోతాం. కనుక కొన్ని బిరుదులు ఏంటో చూద్దాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. మొట్టమొదటిగా నీకు మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. 31వ వచనం, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. లోకాధికారి అని అన్నాడు, ఇక్కడ ఉపయోగించాడు. ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటే లోకాధికారి అంటే లోకంలో ఉన్న సమస్తమును సాతాను యొక్క అధికారం కింద ఉందన్నమాట. అంటే అర్థం ఏంటి? లోకం యొక్క పోకడ, లోకం యొక్క జీవన విధానం, ద లైఫ్ స్టైల్ ఆఫ్ దిస్ వరల్డ్ అని అంటున్నాం అనమాట. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ఫ్యాషన్స్ కానీ, జీవించే విధానం కానీ, ప్రజల యొక్క వ్యవహారాలు కానీ, ఇవన్నీ కూడాను సాతాను యొక్క స్వాధీనంలో ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అందుకనే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము, ఈ లోకమును దాని ఆశయాలు గతించిపోవును అన్నాడు. దాని ఆశయాలు గతించిపోతాయి అన్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకొని వద్దన్నాడు తన బిడ్డలతో మాట్లాడుతూ దేవుడు బైబిల్లో. మనం యేసు ప్రభు బిడ్డలమైతే, మన విశ్వాసులమైతే ఈ లోక మర్యాద చొప్పున నడవకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే ఈ లోకమంతా
అంతా కూడా దాని యొక్క పోకడ, దాని యొక్క వ్యవహారం, దాని యొక్క జీవన విధానం, లోకం యొక్క జీవిత విధానం అంతా కూడా సాతాను యొక్క కంట్రోల్లో, స్వాధీనంలో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని. కనుక మొట్టమొదటిగా వాడి లోకాధికారి అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ప్రతి వారు ఎవరైతే ఈ లోకానుసారంగా జీవిస్తున్నారో వారందరూ కూడా సాతాను యొక్క చెప్పు చేతల్లో ఉన్నటువంటి వారని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ దేవుడు తన మహాకృపను బట్టి ఈ లోకములో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడంట, మనల్ని ఎంపిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. వీరి లోక సంబంధులు కారన్నాడు. నేను కూడా లోక సంబంధిని కాను, కనుక మీరు లోక సంబంధులు కారు. లోకము నన్ను ద్వేషిస్తుంది. ఈ లోక ఆశలకి మీరు అప్పగించుకోకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకాశలు కానీ, లోక పద్ధతులు కానీ, ఇవన్నీ కూడా సాతాను యొక్క స్వాధీనంలో ఉన్నట్టుగా ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మొదటి పని. వాడు లోకాధికారిగా ఉండి అందరినీ, సమస్తాన్ని తన స్వాధీనంలో పెట్టుకుంటాడు అన్నమాట సాతాను. సాతాను యొక్క తంత్రాల్లో ఇది మొదటిది. రెండవది మనం ఆలోచన చేస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి దయచేసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మనందరికీ బాగా పరిచయమైనటువంటి లేఖన భాగం ఇది. 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలగచేసను. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగచేసను. ఆలోచన చేస్తాను. ఇక్కడికి రెండవ ఒక టైటిల్, బిరుదు, సాతానికి ఇవ్వబడినటువంటి బిరుదు, రెండవ బిరుదు ఏంటంటే యుగ సంబంధమైన దేవత అని. కనుక వాడు చేసే పని ఏంటంట, క్రీస్తు యొక్క సువార్త ప్రకాశము మనుషుల మీద ప్రకాశింపకుండానట్లుగా వాడు మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగజేస్తాడట. ఆంతరంగికమైనటువంటి ఆ మనస్సుకి వాడి గుడ్డితనాన్ని కలుగజేస్తాడు. క్రీస్తు సువార్త వానికి అందకుండా, ఒకళ్ళు అందిన అర్థం కాకుండా వాడిలో ఆ యొక్క చీకటిని పెట్టేస్తాడు, గుడ్డితనాన్ని కలగజేస్తాడట. ఎవరికి? అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు. విశ్వాసులకు కాదు. విశ్వాసులు ఆల్రెడీ క్రీస్తు సువార్త వెలుగుని వారు పొందుకున్నటువంటి వారు, దేవుని బిడ్డలు ఆ వెలుగులోనికి వచ్చినటువంటి వారు, క్రీస్తు యొక్క వెలుగులోనికి. ఇక వారిని వాడు ఏం చేయలేడు. ఎవరైతే రావడానికి ఆలోచన చేస్తున్నారో వారికి సంపూర్తిగా ఆ వాక్యం యొక్క అవగాహన ఉండకుండా వాడు ఆ చీకటిని కలుగజేస్తాడట, గుడ్డితనాన్ని కలుగజేస్తాడు, వాక్యాన్ని అర్థం చేసుకోకుండా చేస్తాడు అన్నమాట. అందుకనే మనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, అన్ఎడ్యుకేటెడ్ మధ్యకి వెళ్ళినప్పుడు, ట్రైబల్స్ మధ్యకి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించాలంటే చాలా కష్టం. వారికి అర్థం కాదు, వారి మనసుకి అది గోచరించదు దేవుని బిడ్డల. కనుక మనకి పరిశుద్ధాత్మ శక్తి చాలా అవసరమైనది. కనుక శక్తితో, ఆత్మతో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయితతో సువార్త ప్రజలకు అందాలి. అప్పుడే ప్రజలు ఒక గొప్ప కార్యం ఇది ఛేదించుకొని, సాతాను యొక్క తంత్రాన్ని ఛేదించుకొని వారి యొక్క హృదయాల్లో దేవుని యొక్క సువార్త కార్యం చేయడానికి, పరిశుద్ధాత్ముడు కార్యం చేయడానికి అవకాశం ఉంది. గుడ్డితనాన్ని కలుగజేస్తాడు. ఎందుకంటే వాడు యుగ సంబంధమైన దేవత. వాడికి ఇవ్వబడిన రెండో టైటిల్. మూడో టైటిల్ ఏంటి? సాతానికి ఇవ్వబడినటువంటి మూడో బిరుదు ఏమిటంటే, మీరు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. మునుపు మీరు ఎలా ఉన్నారో మాట్లాడుతున్నాడు విశ్వాసులతో ఇక్కడ పౌలు. మునుపట మనం ఏమై ఉన్నామంట, ఇక్కడ చక్కని మాట ఉపయోగించాడు. అవిధేయుల ఈ వాయుమండల సంబంధమైన అధిపతి అని అన్నాడు. గాడ్ ఆఫ్ ది ఎయిర్ ఆర్ పవర్ ఆఫ్ ది ఎయిర్ అనే మాట వాడికి ఇవ్వబడినటువంటి మూడవ టైటిల్ దేవుని బిడ్డల. వాయుమండల అధిపతి. వాడు ఏం చేస్తాడంట? ప్రజల్లో అవిధేయతను క్రియేట్ చేస్తాడంట. డిసొబీడియంట్ పీపుల్ని వాడు తీసుకొస్తాడనమాట, తయారు చేస్తాడు. దేవునికి లోబడినటువంటి వారు, దేవుని మాట విననటువంటి వారు,
వారి హృదయాన్ని కఠినపరుచుకునేటువంటి వారిని ఇక్కడ సాతానుడు లేవనెత్తాడంట, వాయుమండల సంబంధ అధిపతిని. అంటే వాళ్ళు ఏంటంట, ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, అనగా అవిధేయులైనటువంటి వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అన్నమాట అధిపతి. అవిధేయులైనటువంటి వారికి వాడు అధిపతి అన్నమాట, వాయుమండల అధిపతి. హీ మేక్స్ ఎవ్రీబడి డిసొబీడియంట్. కనుక ఈరోజు పాస్టర్స్ మొదలుకొని చివరి లోకస్తుల వరకు అందరు కూడాను దేవునికి ఎక్కడో ఒక దగ్గర అవిధేయులు అవ్వడానికి ట్రై చేస్తున్నారు. దేవుని బిడ్డల అవిధేయత చూపించడానికి ట్రై చేస్తున్నారు. అంటే మనంతా కూడా ఆ వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి యొక్క స్వాధీనంలో ఉన్నాం. సాతానుడు చేసే పని విను, వాక్యాన్ని విను, ఎంతైనా వినంటాడు, కానీ లోబడొద్దు అంటాడు. వినడం వల్ల వాడికి ఏం తొందర కాదు, అందుకే లోబడొద్దు అంటాడు. మీరు గమనిస్తే విత్తువాని ఉపమానాన్ని గురించి ప్రభు మాట్లాడినప్పుడు కొన్ని విత్తనాలు రోడ్డు మీద పడ్డాయి, లేకపోతే ముళ్ళ కంచెలు పడ్డాయి, రాతి నేలలో పడ్డాయి అని మాట్లాడుతున్నాడు. అవి ఏమైపోయానంట, సాతానుడు వచ్చి వాటిని ఎత్తుకొని పోతాడంట. ఆ రోడ్డు ఎమ్మట పడ్డటువంటి విత్తనాలు, త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు. సాతానుడు వచ్చి పడిన విత్తనం వాక్యం, ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడని జ్ఞాపకం చేస్తాడు. ఒకవేళ నిజమైన రీతిలో వాక్యం ఎత్తబడ్డ ఆ వాక్యం పట్ల కన్ఫ్యూజన్ తీసుకొస్తాడు. కొన్నిసార్లు ఆ వాక్యాన్ని మనలో నుంచి తీసేస్తాడు, మనం మర్చిపోతాం కూడా వాక్యాన్ని. ఏమి విన్నావు ప్రొద్దున వాక్యం, ఆ ప్రసంగం ఏమి విన్నామంటే మనకు గుర్తుండదు. ఆదివారం ప్రొద్దున, సోమవారం అడిగితే గుర్తుండదు. ఇది ఎవరి పని అంటే సాతానుడి పని. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకో. నాలుగోదిగా సాతానుడు చేసే పని ఏంటి? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, 1 Peter chapter 5 8వ వచనం చదువుతున్నాను, గమనించండి. 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుతున్నా అని వెతుకుచున్నాడు, తిరుగుచున్నాడు. తిరుగుచున్నాడు. గర్జించు సింహం అన్నాడు, రోరింగ్ లయన్. వీడికి ఇవ్వబడినటువంటి మరొక బిరుదు, సాతానికి ఇవ్వబడినటువంటి 4వ బిరుదు ఏంటంటే రోరింగ్ లయన్. హీ వాంట్స్ టు ట్రాప్ పీపుల్, డిస్ట్రాయ్ పీపుల్. హీఈస్ ఫైండింగ్ అన్ ఆపర్చునిటీ. దేవుని బిడ్డలా, వాడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ మనం దొరికితే అక్కడ పట్టేసి మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దొంగ దోచుకోవటానికి, నాశనమునకును హత్య చేయడానికి వస్తానన్నాడు సాతాను గురించి మాట్లాడుతూ ప్రభు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వస్తాడని జ్ఞాపకం చేస్తాడు. ఒక మెయిన్ టార్గెట్ ఏంటంటే, మెయిన్ గురి ఏంటంటే సాతానుది మనల్ని వెతకి పట్టుకొని మనల్ని నాశనం చేయడమే. అందుకనే పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ చక్కని హెచ్చరిక ఇచ్చాడు. అక్కడ 4వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు గమనిస్తే, ఎఫెసీ పత్రిక, మీరు అపవాదికి చోటివ్వకుడి అని అంటాడు. డు నాట్ గివ్ ఎ ఫుట్ హోల్డ్. ఓ చిన్న కాలు పెట్టుకోవడానికి వాడికి అవకాశం ఇవ్వద్దన్నాడు. అలాగే ఓ చిన్న స్థలం ఇస్తే అపవాదికి, వాడు నీ జీవితంలోనికి వచ్చేస్తాడు, నీ జీవితం అంతా పాడు చేసి పడేస్తాడు. నీలో ఉన్న ఆనందాన్ని దొంగిలిస్తాడు, సమాధానాన్ని దొంగిలిస్తాడు, నెమ్మదిని దొంగిలిస్తాడు. నీ జీవితాన్ని పతనం చేసేంత వరకు కూడా వాడు నిన్ను వదలడు. హీస్ ట్రైంగ్ టు ట్రాప్ యూ. వాడు తన యొక్క ఉచ్చులో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గర్జించు సింహం వలె వాడు ఎదురు చూస్తున్నాడంట, తిరుగుతున్నాడంట. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఏ కోశానైనా సాతానికి ఏ విషయంలో కొద్ది అవకాశాన్ని మనం కలిగిస్తే వాడు పూర్తిగా మన జీవితంలోనికి ప్రవేశించి మన జీవితాన్ని పతనం చేసేటువంటి అవకాశం ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. 5వది సాతానుడు చేసేటువంటి పని, 5వ బిరుదు, మనకి ఇవ్వబడిన బిరుదు ఏంటో చెప్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఫాదర్ ఆఫ్ లైస్. ఈజ్ అ లయర్ అండ్ అ మర్డరర్. నరహంతకుడు, అబద్ధికుడు, 2 పేర్లు ఇక్కడ సాతానికి ఇవ్వబడినటువంటి పేర్లు అన్నమాట. వాడుకున్న స్వభావం అది ఇక్కడ రాశాడు.
వాడి స్వభావమే అబద్ధం. వాడు సత్యానికి విరోధి, సత్యం చెప్పడు. కనుక వాడు ఏం చేస్తాడంటే వాడికి ఉన్నటువంటి ఆ బిరుదును బట్టి ప్రజల్లో అనేకుల్ని అబద్ధమాడిస్తాడు. ప్రారంభంలో వాడు చేసిన పని కూడా అదే, అబద్ధమాడాడు ఆదాముతో కూడా. అబద్ధం చెప్పి ఆదాముని మోసం చేస్తాడు. ఈరోజు సాతాను యొక్క చెప్పు చేతుల్లో ఉండేవారు అబద్ధం ఆడేస్తారు సులువుగా. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే నువ్వు సాతాను యొక్క బిడ్డవే, గుర్తుపెట్టుకో. నువ్వు సత్యం చెప్తున్నావంటే నువ్వు క్రీస్తుకు చెందినవాడు. ఆయన వాక్యమే సత్యం. వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవాడు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటాడు, సత్యమే మాట్లాడతాడు, అబద్ధం ఆడు. దేవుని బిడ్డలు అబద్ధం ఆడరు, గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డ సాతానుడు నీ చేత అబద్ధం ఆడిస్తున్నాడు. భర్త భార్యతో అబద్ధం చెప్తాడు, భార్య భర్తతో అబద్ధం చెప్తుంది, పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధం చెప్తారు, కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకి అబద్ధాలు చెప్తారు, సంఘస్థులు పాస్టర్ గారికి అబద్ధం చెప్తారు, పాస్టర్ గారు సంఘస్థులతో అబద్ధం చెప్తారు. అబద్ధాలకు జనకుడు ఎవరు అంటే సాతానుడే. మనకు అది చాలా సులభం అబద్ధం ఆడేయటం. ఎందుకంటే వాడు అంతగా మనల్ని ప్రభావితం చేసేస్తున్నాడు అన్నమాట అబద్ధం ఆడటానికి. గుర్తుపెట్టుకోండి, అబద్ధం ఆడేవాడు దేవుని బిడ్డ కాదు, దేవుని బిడ్డ కాదు. 6వ టైటిల్, సాతానుకు ఇవ్వబడిన టైటిల్ ఏంటి? బిరుదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులు మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, ఎందుకంటే సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. హలో, గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి ఏమి కాదన్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఎంత ఇంపార్టెంట్ మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. వెలుగు దూత అని అన్నాడు. సాతానికి ఇవ్వబడినటువంటి మరొక టైటిల్ ఏంటంటే వెలుగు దూత. ఈజ్ ఎ ఏంజల్ ఆఫ్ లైట్. హీ డిస్గైజెస్. వేషము ధరిస్తున్నాడంట, దేవదూత వేషం. మనుషులను మోసం చేయడానికి, అపోస్తలులను, బోధకుల్ని, ప్రవచించే వారిని, వాక్యం చెప్పేవారిని, దైవ సేవకుల్ని వారు మోసం చేయడానికి వారిని తన స్వాధీనంలో పెట్టుకొని దైవ సేవకుల వేషాన్ని ధరింపజేసుకొని వస్తున్నాడు వాడు. అందుకని ఈరోజు చాలా మంది అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు. వారు గొర్రెల చర్మము ధరించినటువంటి తోడేళ్ళు అన్నాడు దేవుడు మత్తయి సువార్త 7:15. గొర్రెల చర్మము ధరించిన తోడేళ్ళు, లోపట తోడేళ్ళు. వారు ఏదో ఒకటి ఆశించి ప్రజల యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి బయలుదేరిన వారు. తప్పుడు బోధ చేస్తారు, వాక్యములు లేదు చెప్తారు, ఆశీర్వచనాన్ని బలుకుతారు, దేవుని నుండి శ్రమ లేదని చెప్తారు, దేవుని నుండి వారికి అస్వస్థత లేకపోతే రోగం లేదని చెప్తారు. అన్ని మంచి మాటలు చెప్పి ప్రజల్ని మోసగించి ప్రజల్ని పడేయడానికి ప్రయత్నం చేస్తారు అబద్ధ బోధకులు. వాళ్ళ నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే తిమోతి పత్రిక వెరీ క్లియర్ గా పౌలు రాస్తూ 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, అబద్ధికుల వేషం అన్నమాట అది, డిస్గైజింగ్, ఏంజల్ ఆఫ్ లైట్, వెలుగుదూత వేషం అది. మోసపరచు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ, వారి విశ్వాసుల్ని భ్రష్టత్వంలోనికి దించేస్తారు. వెలుగుదూత వేషం, నిజమైన బోధకులు కాదు వాళ్ళు, బోధకుల్లాగా వేషం వేసి వస్తారన్నమాట. మనం వారు నమ్మేస్తున్నాం. దేవుని ఆత్మ చేత ఒక విశ్వాసి నింపబడినప్పుడు, వాక్యం పట్ల సరైన అవగాహన ఒక విశ్వాసికి ఉన్నప్పుడు, ఇది ఏ బోధ, ఇది మంచి బోధ, ఇది కాదా, ఇది అబద్ధ బోధ, ఇది తప్పుడు బోధ అని ఈజీగా గమనించడానికి అవకాశం ఉంటుంది. దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి. కనుక సాతాను యొక్క తంత్రములు మనం ఎరిగి ఉండాలి.
సాతాను తంత్రం లేకుండా. అలాగే అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాట అన్నాడు. 3 సంవత్సరాలు వారి మధ్య పనిచేసిన తర్వాత వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు. మరియు ఆయన ఏమన్నాడు తెలుసా అండి? 29వ వచనం చూడండి. 20వ అధ్యాయం అపోస్తల కార్యం 20వ అధ్యాయం 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించును, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. వంకర మాటలు పలుకుచు శిష్యులను ఈడ్చుకొని పోతారట. కనుక ఈరోజు అబద్ధ బోధకులు అన్ని కూడా వంకర మాటలు చెప్తున్నారు. సరైనది ఏది చెప్పట్లేదు, వాక్యానుసారంగా మాట్లాడట్లేదు. వారి సొంత మాటలు, ఇచ్చకపు మాటలు, దురద కలిగిన చెవులు కలిగినటువంటి వారికి అవసరమైనటువంటి మాటలు చెప్తున్నారట. వారు గుర్తుపెట్టుకోండి దేవుడు. ఇది ఆరో విషయం. సాతాను యొక్క తంత్రములో ఇది 6వ తంత్రం. ఏమిటట? వెలుగు దూత వేషం వేసుకొని మనుషుల్ని మోసం చేయడం. ఇప్పుడు 7వ చూపిస్తాను. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నశిస్తున్నటువంటి వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక, అంటే ఎవని రాక? ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ధర్మ విరోధి యొక్క రాక. ధర్మ విరోధి అంటే ఎవరు? యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అనమాట. వాని రాక ఎలా ఉంటుందంట? అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానా విధములైన సూచక్రియలతోను, మహత్కార్యములతోను, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశిస్తున్నటువంటి వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. క్రీస్తు విరోధి యొక్క రాకడ గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఈ ధర్మ విరోధి అని వాడికి ఒక పేరు ఇక్కడ ఇవ్వబడింది. ఈ క్రీస్తు విరోధి అట సూచ్యక్రియలు, అద్భుతాలు చేసి మనుషుల్ని మోసం చేస్తాడట. పౌలు గారు ఏమన్నాడంటే ఆ 7వ వచనంలో, ధర్మ విరోధి సంబంధి అయినటువంటి బోధ ఇప్పటికే క్రియ చేయుచుందన్నాడు. పౌలు గారు ఉన్న టైంలోనే ఈ యాంటీ క్రైస్ట్ స్పిరిట్ అట పనిచేస్తూ అనేకుల మధ్య ఈ సూచక్రియలు, అద్భుతాలు చేసి వారిని మోసం చేస్తారు. ఇంకా ఇప్పుడైతే ఎక్కువ, ఇప్పుడు మరి ఎక్కువ. ఈ రోజుల్లో ఆ యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అనేకమైనటువంటి అబద్ధ బోధకుల్లో ఉండి గొప్ప కార్యాలు చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. 24వ వచనం చదువుతున్నాను వినండి. 24వ అధ్యాయం 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపురుచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరిచారు. వింటున్నారా? ఓ అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు జరగగానే ఈ దైవ సేవకుడు దేవుని చేత పంపబడ్డాడు అని అనుకోబాకండి. సాతాను యొక్క ఆత్మ చేత నింపబడిన వాడు కూడా, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ చేత నింపబడిన వాడు కూడా మనుషుల్ని మోసం చేయడానికి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై సూచక్రియలు, అద్భుతాలు చేస్తారట. దేవుడు సాతాను చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, వెరీ డేంజరస్ క్యారెక్టర్. కనుక జస్ట్ శరీర స్వస్థతను చూసి మోసపోబాకండి. ఏ సేవకుడైతే, ఏ దైవజనుడైతే, ఏ పాస్టర్ అయితే, ఏ బోధకుడైతే, ఏ సువార్థికుడైతే ఆత్మరక్షణకు ప్రాముఖ్యత ఇచ్చి ఆత్మరక్షణ గురించి మాట్లాడతాడో అతడు నిజమైనటువంటి బోధకుడు. ఆత్మరక్షణ గురించి మాట్లాడకుండా కేవలం శరీర స్వస్థత గురించి మాట్లాడే బోధకులు ఎవరంటే వారు అబద్ధ బోధకులు. యేసు ప్రభు కేవలం శరీర స్వస్థత గురించి ఆయన బోధించడానికి రాలేదండి. దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తున్నాడు. మారు మనసు పొందండి అంటున్నాడు ఆయన. యేసు ప్రభు ఆయన పరిచర్య స్టార్ట్ చేయడంతోనే దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ఆయన ప్రకటిస్తూ బయలుదేరాడు. ఈ రోజు అట్లాంటి బోధ చేయకుండా కేవలం శరీర స్వస్థత గురించి మాట్లాడే బోధకులు ఎవరైనా ఉంటే వారు అబద్ధ బోధకులని మీరు తెలుసుకోవాలి. వారు అబద్ధ బోధకులని తెలుసుకోవాలి. ఏం చూస్తాం? 7వదిగా సాతానుడు సూచక్రియలు, అద్భుతాలు చేస్తూ మనుషులు మోసగిస్తాడు. ఒక మిరకిల్ వర్కర్గా
సూచక్రియలు అద్భుతాలు చేసే వ్యక్తిగా సాతానుడు మన ముందుకు వస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు 8వ సాతాను చేసే పని ఏంటో మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. వాడు దొంగ. వాడు చేసే పని ఏంటంటే విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడట. అందుకనే దేవుని బిడ్డలారా, ప్రజలు వాక్యాన్ని విన్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని వెంటనే ఇంటికి వెళ్ళి నెమరేసుకోవాలా, మళ్ళీ ధ్యానం చేయాలా, మళ్ళీ చదవాలా, ఆ వాక్యాన్ని రాసుకోవాలా. ఆ వాక్యాన్ని తమ జీవితానికి అన్వయించుకొని మనం జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు ఆ వాక్యాన్ని ఎవడు ఎత్తుకొని పోలేడు. విన్న వాక్యాన్ని ఏం చేయకుండా అలాగే ఉంటే, దాన్ని అన్వయించుకోకుండా ఉంటే, దానికి లోబడకుండా ఉంటే సాతానుడు వస్తాడు, ఎత్తుకొని వెళ్ళిపోతాడు గంట సేపు చూసి. కానీ వెంటనే మనకి విధేయత రావాలి, వెంటనే లోబడే మనస్సు మనకు కావాలి. వాక్యానికి లోబడినప్పుడు, వాక్యాన్ని అన్వయించుకున్నప్పుడు సాతానుడు ఏం చేయలేదు. దేవుని గుర్తుపెట్టుకోండి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఒక హెచ్చరిక చేశాడు. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అని మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అని మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపితిని. శోధకుడు వచ్చి మిమ్మును శోధించునేమో, మా ప్రయాసం వ్యర్థమైపోయిందేమో అని భయపడుతున్నాడు పౌలు ఇక్కడ. అంటే మీ విత్తన వాక్యము శోధకుడు వచ్చి ఎత్తుకొని పోయి మీ విశ్వాసాన్ని భ్రష్టం చేసి పడేసాడేమని భయం. చూసారు ఎంత కన్సర్న్. కనుక విశ్వాసులు కేవలం వినువారు మాత్రమే ఉండకూడదండి, వాక్యానుసారంగా ప్రవర్తించు వారునై ఉండాలని మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఈవెన్ యాకోబు పత్రికలో కేవలం వినువారమై ఉండకూడదు. ఎప్పుడైతే వాక్యానికి లోబడి అనుసరించడానికి ఇష్టపడి వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుంటామో, వాక్యములో వేరు పారతామో, అప్పుడు సాతానుడు ఈ వాక్యాన్ని మన నుండి ఎత్తుకొని పోవడని జ్ఞాపకం చేసుకుంటూ ఎత్తుకొని పోవడం. ఇంకొకటి 8వది. ఇప్పుడు 8వది చూసాం కదా. ఏంటి 8వది? ఏంటి చూసాం? వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు అనే మాట చూసాం. సాతానుడికి ఇంకొక పని అంటే వాడికి అసలు ఇష్టం ఉండదండి. ఆ పని ఏంటో మీకు చూపిస్తాను. సాతానికి ఒక పని అంటే అసలు ఇష్టం ఉండదు. ఏమిటా పని? మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు గమనించండి. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మల్ని ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖములు చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. కాబట్టి మేము మీ ఎద్దకు రావాలని ఉంటిము గాని, పౌలను నేను పలుమారు రావాలని ఉంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. చాలా జాగ్రత్తగా గమనించండి. సాతాను ఏం చేశాడట? అభ్యంతరపరిచాడు. ఎవరిని? దైవ సేవకుల్ని, మిషనరీస్ని, సువార్థికులను. ఈరోజు సాతాను చేసే మరొక ప్రయత్నం, కుతంత్రం ఏంటంటే వాడు దైవ సేవకులకి వ్యతిరేకంగా పనిచేస్తాడు, దైవ సేవకుల్ని ఆటంకపరుస్తాడు, దైవ సేవకులకి అనారోగ్యం కలిగించి సేవ చేయనీయకుండా చేస్తాడు అన్నమాట. దైవ సేవకుల యొక్క ప్రయత్నాల్ని విఫలం చేస్తాడు, ఆటంకం కలగజేస్తాడు, సువార్తకి వెళ్ళనీయకుండా చేస్తాడు, పరిస్థితులు అనుకూల పరచనివ్వడు. దేవుని బిడ్డలారా, సైతాను అన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కలగజేస్తాడు, వ్యతిరేకతలు కలగజేస్తాడు, హింసలు కలగజేస్తాడు. ఎక్కడికక్కడ అన్ని అడ్డుబండలు వేసి ఈ సువార్త పరిచర్య జరగకుండా సాతానుడు ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడంట. బికాస్ సేటన్ హేట్స్ ఇవాంజలిజం. సువార్త పని అంటే సాతానుడికి ఇష్టం ఉండదు. దేవుని బిడ్డలారా గమనించండి.
అందుకనే సైతానుడు అందరినీ, సేవకులందరినీ డిస్టర్బ్ చేస్తాడు అనమాట. వెళ్ళనీయకుండా చేస్తాడు. ఆ టైంకి ఏదో కష్టం కలిగిస్తాడు. కరెక్ట్గా సువార్త పరిచయకి వెళ్ళే టైంకి ఏదో ఒక 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 డిస్టర్బెన్స్ జరుగుతుంది అనమాట. వర్షం రావడమో, కరెంటు పోవడమో, ఇంట్లో వాళ్ళకి ఏదో జరగడమో, ఆ యొక్క సేవకుని వెళ్ళనీయకుండా ఆటంకపరచడం అనమాట. ఒక కూడికి ఏర్పాటు చేసుకుంటే దాన్ని ఎన్ని రీతులుగా ఆఫ్ చేయాలో అన్ని రీతులుగా ఆఫ్ చేయడానికి సైతానుడు ప్రయత్నం చేస్తాడు. ఈరోజు సైతానుడు అలాగే చేస్తాడు. ఎందుకంటే వాడికి భయం. సువార్త ప్రజలు వింటే ఎక్కడ మార్పు చెందుతారో వాడికి తెలుసు. వాడి భయం. మనకన్నా సాతానుడే సువార్తను ఎక్కువ నమ్ముతున్నాడు. ఈ సువార్త చేసే పని ఏంటో సైతానుడికి బాగా తెలుసు. అర్థమవుతుందా? సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం, కానీ అది రక్షింపబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి. ఇది దేవుని శక్తి అని సైతానుడికి బాగా తెలుసు. సువార్త విన్నవాడిలో ఎలాంటి కార్యం జరుగుతుందో సైతానుడికి బాగా తెలుసు. అందుకనే వాడు సువార్త వినకుండా దైవ సేవకులకు ఆటంకాలు కలుగజేస్తున్నాడు. పాస్టర్లకు ఆటంకాలు, సువార్థికులకు ఆటంకాలు, మిషనరీ సేవకు ఆటంకాలు కలుగజేస్తున్నాడు. ఈ రోజున భారతదేశంలో ఈ రోజున సువార్త పరిచర్యకు ఆటంకాలు ఎందుకు వస్తున్నాయంటే ఇది సైతానుడి పని. ఇది సైతానుడి పని గుర్తించాలి. కనుక ఎంతో ప్రార్థన అవసరమైనది, పరిశుద్ధాత్మ శక్తి అవసరమైనది. విశ్వాసులందరూ కూడి ప్రార్థన చేయాలి, పటాపంచలు చేయాలి. అందుకనే ఇద్దరుగా, ముగ్గురుగా ఎక్కడైతే యేసు నామమును కూడి భూమి మీద దేన్ని బంధిస్తామో అది పరలోకమందు బంధించబడుతుంది అన్నాడు. కనుక సాతాను యొక్క తంత్రములను బంధించాలి. మనం బంధించే వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. బంధించే వారంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి దేవుడు. చివరిగా సాతాను చేసే పని ఏంటి? మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. హలో, సహోదరుల మీద నేరము మోపు అపవాది ఈజ్ అన్ అక్యూజర్ ఆఫ్ బిలీవర్స్. ఇది వాడికి ఇవ్వబడినటువంటి ఒక టైటిల్, అక్యూజర్ ఆఫ్ బిలీవర్స్. ఇది 10వ టైటిల్, సాతానికి ఇవ్వబడినటువంటి 10వ బిరుదు, అక్యూజర్ ఆఫ్ బిలీవర్స్. సహోదరులను, విశ్వాసులను వాడిపైన నేరం మోపుతాడట. మనలో ఆ గిల్ట్ ఫీలింగ్ తీసుకొస్తాడనమాట. నువ్వు పర్ఫెక్ట్ కాదని చెప్తాడు, నీలో పలానా బలహీనత ఉందని చెప్తాడు, నువ్వు సేవట చేస్తావు అంటాడు, నువ్వు దేవుని బిడ్డ పెట్టవుతావు అంటావు, నువ్వు ప్రభుని ఎట్లా ఆరాధిస్తావు అంటాడు, నువ్వు వాక్యం చదవడానికి నీకు అసలు ఎట్లాంటి మనసు ఉంది, నీకు మనసు ఎక్కడది అంటాడు, నీకు అసలు అర్హత లేదంటాడు. నీలో ఉన్న బలహీనతలు అన్ని చూపించి వాడు నిన్ను ఒక మనస్సాక్షిని గద్దించే వ్యక్తిగా, నీ తప్పును బట్టి నీ మనస్సాక్షిని గద్దించినట్టుగా చేస్తాడు అన్నమాట. కృంగిపోతావు. నిజమే కదా, నాలో ఈ తప్పు ఉంది కదా అనుకుని ప్రభు దగ్గర రావడానికి నువ్వు ఇష్టపడవు అన్నమాట. దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ సేటన్. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ. సాతానుడు ఎవరట? విశ్వాసుల్ని ఆటంకపరచడానికి వారి మీద నేరారోపణ చేస్తాడట. దేవుని బిడ్డ, నేరారోపణ. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక చక్కని మాట, 11వ వచనం చూడండి. ఆయనను నువ్వు ఇప్పుడు నీ చేయి చాపి అతను కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖం ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. సాతాను ఏమంటున్నాడు? నువ్వు యోబుకి అన్ని ఇచ్చావు కనుక అతడు సంతోషంగా నిన్ను ఆరాధిస్తున్నాడు, నిన్ను సేవిస్తున్నాడు, నిన్ను వెంబడిస్తున్నాడు, నీ అందు విశ్వాసం కలిగి ఉన్నాడు అని చెప్పాడు. ఎంత కుయుక్తిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ యోబుకి కష్టం కలిగించి తనకున్నదంతా తీసిపడేస్తే నిన్ను దూషిస్తాడని సవాల్ చేస్తున్నాడు. ఆ పరీక్షలో కూడా యోబు గెలిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, యోబు ఏం లొంగిపోలేదు సాతానుడికి. దేవుని యందు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. తన ఆస్తి పోయినా, పిల్లలు పోయినా, ఆరోగ్యం పోయినా దేవుని పట్ల నమ్మకత్వాన్ని కలిగి పనిచేసినటువంటి వాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఎంత బ్యూటిఫుల్ మాట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది
అగ్ని గంధకములు గల గుండములో వేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రి మగళ్ళు బాధింపబడుదురు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫైనల్ గా అపవాది యొక్క నాశనం ఎక్కడంటే అతడు అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. దాట్ వాజ్ ది క్లైమాక్స్ ఆఫ్ దిస్ సేటన్. సాతాను యొక్క అంతిమ నాశనం ఏంటంటే ఇది అన్నమాట. అగ్ని గంధకముతో కూడిన గుండంలో పడివేయబడింది అని అన్నాడు. చూసారా దేవుని బిడ్డలా, భయపడాల్సిన అవసరం లేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా చక్కని మాట మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు యేసు క్రీస్తు యొక్క మరణము ద్వారా అపవాదికి నాశనం. అపవాదికి ఇప్పుడు శక్తి లేదండి. వాని శక్తి పటాపంచలైపోయింది సిలువలో. చూసారా దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వాడికి శక్తి లేదు. దేవుడు కూడా తన బిడ్డల్ని సాతాను యొక్క ఆ ఉచ్చులో నుండి రక్షించడానికి దేవుడు కూడా ఇష్టపడుతున్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం లూకా సువార్త 22వ అధ్యాయం 31-32 వచనాలు. సిమోను సిమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. వాట్ బ్యూటిఫుల్ ఆదరణ మాట. ప్రభువట మన కోసము ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సాతానులు మనల్ని పట్టి జల్లించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, పడేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ప్రభు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభుకి సంపూర్తిగా మనం సమర్పించుకోవాలి. సమర్పించుకోవాలి. మనం ఏం చేయాలా? సాతాను యొక్క తంత్రములు ఎరిగిన వారమైతే, ఎరుగని వారం కాదన్నాడు. వీఆర్ నాట్ అన్అవేర్ ఆఫ్ ద స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్, ఆఫ్ సేటన్. ఒక విశ్వాసిగా సాతాను ఎన్ని విధాలుగా పనిచేస్తాడో మనం చూసాం దేవుని బిడ్డల. వాడు ఈ లోకాధికారం చూసాం, వాడు యుగ సంబంధమైన దేవతను చూసాం, వాడు వాయుమండల అధిపతి జ్ఞాపకం చేసుకున్నాం, వాడు గర్జించు సింహం అని మనం తెలుసుకున్నాం, వాడు అబద్ధాలకి జనకుడు, వాడు నరహత్య చేసేవాడని తెలుసుకున్నాం, వాడు వెలుగుదూత వేషం వేసుకొని మన దగ్గరికి వస్తాడని జ్ఞాపకం చేసుకున్నాం, వాడు సూచక్రియలు అద్భుతాలు చేసి వాడు విశ్వాసుల్ని మోసం చేస్తాడు, ఏర్పరచబడిన వారిని సహితము మోసగిస్తాడని చెప్పి మనం దేవుని వాక్యం అందు నేర్చుకున్నాం. అలాగే వాడు విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడనే మాట జ్ఞాపకం చేసుకున్నాం. దైవ సేవకుల యొక్క పరిచర్యకు ఆటంకాలు కలిగించి సువార్త పరిచర్యను వాడు ఆప్ చేస్తాడనే మాట జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసుల పైన నేరారోపణ చేయువాడని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. నేరం మోపువాడనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఏం చేయాలి? వాని తంత్రములు మనం పూర్తిగా ఎరిగిన వారమై ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం. వి షుడ్ నో. రెండవదిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చక్కని మాట చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. సాతాను యొక్క తంత్రాలు ఎదుర్కోవాలంటే యేసు ప్రభునందు మనం బలం పొందుకోవాలి. యేసు క్రీస్తు యొక్క కృప చేత బలవంతుడు కమ్మన్నాడు. ఆయన యందు బలవంతులు అవ్వాలి. ఇక్కడ మళ్ళీ 11వ వచనంలో ఏమని రాస్తుంది? మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎందుకంటే మీరు అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకును మీరు శక్తి గలవారై నిలబడటానికి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాలు మీరు ధరించుకోవాలి. స్టాండ్ ఫర్మ్. మీరు నిలబడాలి. మీరు సమస్తమును నెరవేర్చిన వారై ఆపద్దినమందు అపవాదిని ఎదురించుటకు నిలబడుటకు శక్తి కలిగినటువంటి వారై ఉండునట్లుగా అని అన్నాడు ఇక్కడ మాట. ఆ తర్వాత పౌలు గారు చెప్పినట్టుగా నేను మంచి పోరాటము పోరాడితిని. వి నీడ్ టు ఫైట్ అగేన్స్ట్ హిమ్. సాతానుతో మనం పోరాడాలి, ఎదురు పోరాడాలి, వాడిని గెలవాలి. ప్రభు మనకి సహాయం చేస్తాడు. ప్రభు మనతో ఉంటాడు. వానికి శక్తి లేదండి.
సాతానికి శక్తి లేదండి. అది యేసుక్రీస్తు యొక్క శిలువలో మేకుల ద్వారా కొట్టబడింది ఆల్రెడీ. వాడు ఇప్పుడు శక్తి ఉన్నట్టుగా బెదిరిస్తున్నాడు అంతే. అందుకనే ప్రభు అన్నాడు యాకోబు పత్రిక 4:7 అపవాదిని ఎదురించుడి, వాడి మీద నుండి పోరా నీకేముందని అన్నాడు. ఆల్రెడీ నీ శక్తి పటాపంచలైపోయింది సిల్వలో నా ప్రభు ద్వారా అని చెప్పాలి. కానీ వాని యొక్క ఉనికి, వాని ప్రజెన్స్ ఉంటది అంతే. నేను ఇందాక మీకు ప్రకటన 12:10 చూపించినట్టుగా వాని అంతము వేచి ఉన్నదన్నమాట. తుదకు వాడి కలిగేటువంటి అంతం ఏంటంటే అగ్ని గంధకములతో కూడినటువంటి గుండంలో పడవేయబడతాడు. దట్ వాజ్ ద ఫైనల్ క్లైమాక్స్ ఆఫ్ సేటన్. కనుక దేవుని బిడ్డ ప్రభు మనతో ఉన్నాడు. ప్రభు మనకు విజయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యం మనతో ఉంది, ప్రార్థన చేసుకోగలం. దేవుని శక్తి, దేవుని కృప మనతో ఉన్నది. సర్వాంగ కవచాలు దేవుడు మనకి ఇచ్చాడు కనుక వీటన్నిటిని మనం ఉపయోగించుకొని ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఈ లోకములో విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించటకు తగినటువంటి కృపను, శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.